హాయ్ అండి. ఈరోజు కషాయం చేసుకుందామండి. దగ్గు, జలుబు, జ్వరము ఇట్టే మాయమైపోద్ది. తాగినమ్మటే 10 నిమిషాలకి దగ్గు, జలుబు పోతుందండి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలా. 2-3 చెక్క, దాల్చిన చెక్క వేసుకోవాలండి. 4-5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, అల్లం అండి దంచేసుకోవాలా. 1 స్పూన్ అంటే మిరియాలు కొట్టేసుకోవాలండి, మిరియాలు కానీ మెత్తగా. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటే త్వరగా జలుబు తగ్గిపోతుందండి. దగ్గు, జలుబు, యాంటీబయాటిక్ పసుపు. ఇవి హాఫ్ అయ్యేదాకా కాగబెట్టాలండి. గ్లాస్ నీళ్ళు పోసినాం కదా, దాంట్లో సగం అయ్యేదాకా బాగా మరగబెట్టాలా. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి, 1 స్పూన్ నిండా. తులసాకు ఉంటే ఇంకా బాగుంటాయండి కషాయము. తులసాకు లేదు నా కాడ, మీ కాడ ఉంటే మీరు వేసుకోండి తులసాకు. నా వీడియో ఎట్టుందో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ కషాయాన్ని వడగట్టుకోవాలండి. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలా, సగం నిమ్మదబ్బ. ఈ వేడివేడిగా తాగితే త్వరగా తగ్గుద్దండి జలుబు, దగ్గు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.